వినుడు వినుడు రామాయణగాథ వినుడి మనసారా. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 18వ సర్గలోని 1 నుండి 58వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఈరోజు మనం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననము, వారి శీల గుణాదుల వర్ణనము, విశ్వామిత్రుని ఆగమనము, అతనిని దశరథుడు సత్కరించుట అనే కథగా విందాం. మహాత్ముడైన దశరథుడు ప్రారంభించిన అశ్వమేధ పుత్ర కామేష్టులు పూర్తి అయ్యాయి. దేవతలు హవిర్భాగాలను తీసుకుని తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. పత్ని సమేతుడైన దశరథుడు యాగ దీక్షా నియమములను పూర్తి చేసుకుని భృత్యు బల వాహనాదులతో అయోధ్యా నగరంలో ప్రవేశించాడు. యాగానికి ఆహుతులై వచ్చిన రాజులందరూ తగు విధంగా దశరథుని చేత పూజింపబడిన వారై వశిష్ఠునకు నమస్కారం చేసి సంతోషంతో స్వదేశాలకు వెళ్ళిపోయారు. అయోధ్యాపురి నుండి తమ పురాలకు బయలుదేరిన ఆ రాజుల సైన్యాలు శుభ్రములై ఆనందం కలిగి ప్రకాశించాయి. రాజులు వెడలిపోయిన తరువాత శ్రీమంతుడగు దశరథ మహారాజు సద్బ్రాహ్మణులను ముందు పెట్టుకుని నగరంలో ప్రవేశించాడు. బాగుగా పూజలు అందుకున్న ఋష్యశృంగుడు పరివార సమేతుడైన రామపాదుడు అనుసరించడంతో శాంతతో కూడా తిరిగి తన స్వస్థానానికి వెళ్ళిపోయాడు. దశరథుడు ఈ విధంగా వారినందరినీ పంపివేసి ఆనందంతో నిండిన మనస్సుతో కుమారుల ఉత్పత్తికే ఎదురు చూస్తూ సుఖంగా ఉన్నాడు. యజ్ఞం పూర్తయిన తరువాత 6 ఋతువులు గడిచాయి. అనగా 1 సంవత్సరం చాలా వరకు పూర్తయినది. తర్వాత వచ్చిన 12వ మాసమైన చైత్రమాసంలో పునర్వసు నక్షత్ర యుక్త నవమి తిథియందు 5 గ్రహములు తమ తమ ఉచ్చస్థానాలలో ఉండగా, అనగా సూర్య, కుజ, గురు, శుక్ర, శనులు తమ ఉచ్చస్థానములైన మేష, మకర, కర్కాటక, మీన, తులా రాశులలో ఉండగా, గురుడు చంద్రునితో కలిసి ఉన్న కర్కాటక లగ్నంలో కౌసల్య సకల జగన్నాథుడును, సర్వలోక నమస్కృతుడును, సర్వలక్షణ సంపన్నుడును, విష్ణువు యొక్క అంశ అయిన వాడును, మహాభాగ్యవంతుడును, ఇక్ష్వాకు వంశవర్ధనుడును అయిన రాముని పుత్రునిగా కన్నది. అమితమైన తేజస్సు గల ఆ కుమారునితో కౌసల్య దేవతలలో శ్రేష్ఠుడైన దేవేంద్రునితో అతని తల్లి అయిన అదితి వలె ప్రకాశించింది. సత్యపరాక్రముడు, సాక్షాత్తు విష్ణువు యొక్క 4వ భాగమైన వాడు, సమస్త సద్గుణ సంపన్నుడు అగు భరతుడు అను పుత్రుడు కైకేయి యందు జన్మించాడు. పిమ్మట సుమిత్ర సకలాస్త్రములందు నేర్పుగలవారు, విష్ణువు యొక్క అంశతో కూడినవారు, వీరులు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు అనేటువంటి సుతులను కన్నది. నిర్మలమైన బుద్ధిగల భరతుడు పుష్యమీ నక్షత్రమునందు మీన లగ్నంలో పుట్టాడు. మరునాడు లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రమునందు కర్కాటక లగ్నంలో మధ్యాహ్న సమయంలో పుట్టారు. ఈ విధంగా దశరథునకు గుణవంతులు, అపురూపులు, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్రములు అను 4 నక్షత్రముల వంటి కాంతి కలవారు, బుద్ధిమంతులు అయిన 9 పుత్రులు జన్మించారు. ఆ సమయంలో గంధర్వులు మధురంగా గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. దేవదుందువులు మ్రోగాయి. ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. అయోధ్యలో ఎందరో జనులు పాల్గొన్న గొప్ప ఉత్సవం జరిగింది. వీధులన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. నట నర్తకాదులతో నిండిపోయాయి. గాయకుల ధ్వనులు, వాద్య ధ్వనులు, వందిమాగధులు చేస్తున్న ధ్వనులు మిన్నుముట్టాయి. దశరథుడు సూత, మాగధ వందులకు పారితోషకాలు పంచిపెట్టాడు. బ్రాహ్మణులకు అధిక సంఖ్యాకమైన గోవులను తదితర వస్తువులను దానం చేశాడు. 11 రోజుల తర్వాత నామకరణం జరిగింది. ఆనందభరిత హృదయుడైన వశిష్ఠుడు జ్యేష్ఠుడగు కౌసల్యాపుత్రునకు రాముడు అని, కైకేయి పుత్రునకు భరతుడు అని, సుమిత్ర యొక్క పుత్రులకు లక్ష్మణ శత్రుఘ్నులు అని నామకరణం చేశాడు.
దశరథుడు బ్రాహ్మణులకు, పౌరులకు, జానపదులకు సంతర్పణలు చేసి బ్రాహ్మణులకు అత్యధికమైన రత్న సముదాయాన్ని దానం చేశాడు. ఈ విధంగా దశరథుడు కుమారులకు జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, చౌల, ఉపనయనాది సంస్కారాలన్నీ కూడా యథాకాలంగా చేయించాడు. వారిలో పెద్దవాడైన రాముడు ధ్వజము వలె సర్వోన్నతుడై తండ్రికి చాలా ప్రీతిని కలిగించాడు. బ్రహ్మదేవుని వలె సమస్త ప్రాణుల ఆదరాన్ని చూరగొన్నాడు. ఆ దశరథ పుత్రులందరూ కూడా వేదవేత్తలే, అందరూ శూరులే, అందరూ జ్ఞానసంపన్నులే, అందరూ సద్గుణ శోభితులే, అందరూ లోకక్షేమమునందు ఆసక్తి కలవారే. వారందరిలో కూడా మహా తేజస్శాలి, సత్య పరాక్రముడు అగు రాముడు నిర్మలుడైన చంద్రుని వలె సకల లోకానికి కూడా ఇష్టుడై ఉన్నాడు. రాముడు గజాశ్వరథములపై ఎక్కి యుద్ధం చేయుటయందు సమర్థుడు అని పేరు తెచ్చుకున్నాడు. అతడు ధనుర్వేదమునందు శ్రద్ధ గలవాడు, పితృసేవ చేయడంలో ఆసక్తి గలవాడు. సంపదలను వృద్ధి పొందించే లక్ష్మణుడు చిన్నతనం నుంచి కూడా లోకములకు మనోహరుడు, జ్యేష్ఠ సోదరుడు అగు రాముని విషయంలో సర్వదా అత్యధిక స్నేహం కలవాడే ఉన్నాడు. రామునకు సకల ప్రియములను చేకూర్చడానికై శరీరాన్ని కూడా అర్పించడానికి వినుతీయని లక్ష్మీ సంపన్నుడైన లక్ష్మణుడు రామునకు బహిప్రాణమ అన్నట్లు అపార స్నేహాస్పదుడయ్యాడు. లక్ష్మణుడు ప్రక్కన లేకపోతే శ్రీరాముడు నిద్రపోయేవాడు కాదు. అతడు లేకపోతే మధురమైన ఆహారాన్ని కూడా భుజించేవాడు కాదు. రాముడు గుర్రాన్నెక్కి వేటకై బయలుదేరినప్పుడు లక్ష్మణుడు ధనుసు చేతబూని అతని వెనుకనే వెళ్ళేవాడు. అదేవిధంగా లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు భరతునకు ప్రాణాల కంటే ఎక్కువ ప్రియుడైపోయాడు. శత్రుఘ్నునకు భరతుడును అట్లే ప్రియుడయ్యాడు. భాగ్యశాలులను ప్రియులను అయిన ఆ నలుగురు కుమారులతో దశరథుడు దేవతలతో బ్రహ్మదేవుని వలె ఎంతో సంతోషించాడు. ఆ కుమారులందరూ జ్ఞాన సంపన్నులు, సర్వ సద్గుణ భూషితులు, తప్పు పనులు చేయడానికి సిగ్గుపడేవారు, కీర్తిని సంపాదించినవారు, అన్ని విషయాల్లోనూ జ్ఞానాన్ని సంపాదించినవారు, దీర్ఘాలోచన చేయగల సమర్థులు. ఇట్టి ప్రభావం చేత తేజశాలులైన ఆ పుత్రులను చూసుకుని దశరథ మహారాజు సకల లోకప్రభువైన ప్రజాపతి వలె సంతుష్టాంతరంగుడయ్యాడు. ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వేదాధ్యయనంలో శ్రద్ధావంతులై తల్లిదండ్రులను సేవించటయందు ఆసక్తి కలవారై ధనుర్వేదమునందు కూడా నైపుణ్యాన్ని సంపాదించారు. ఒకనాడు దశరథ మహారాజు పురోహితునితో మరియు బంధువులతో కలిసి తన కుమారుల యొక్క వివాహాన్ని గూర్చి ఆలోచిస్తున్నాడు. బుద్ధిశాలి అయిన దశరథుడు మంత్రులతో ఆలోచిస్తుండగా మహాతేజశాలి అయిన విశ్వామిత్ర మహాముని అక్కడికి వచ్చాడు. రాజదర్శనాన్ని కోరుతున్న అతడు ద్వారపాలకులతో కుశక వంశీయుడును గాధి కుమారుడును అయిన విశ్వామిత్రుడు వచ్చాడు అని శీఘ్రంగా మీ రాజునకు చెప్పండి అని పలికాడు. ఆ మాట వినగానే ద్వారపాలకులందరూ భయపడిన చిత్తములతో రాజగృహానికి పరిగెత్తుకెళ్లారు. వారు రాజప్రసాదం చేరి మహారాజా, విశ్వామిత్ర మహర్షి వచ్చారు అని దశరథునకు తెలిపారు. వారి మాటలు విన్న దశరథుడు సంతోషించి పురోహిత సమేతుడై సావధాన చిత్తుడై దేవేంద్రుడు బ్రహ్మకు వలె విశ్వామిత్రునకు ఎదురు వెళ్ళాడు. గొప్ప తపశ్శక్తితో ప్రజ్వలించుచున్నవాడు, కఠిన వ్రతాలను ఆచరించేవాడు అయిన ఆ విశ్వామిత్రుని చూసి దశరథుడు ఆనందంచే వికసించిన ముఖం కలవాడై అర్ఘ్యాన్ని సమర్పించాడు. విశ్వామిత్రుడు శాస్త్రోక్త రీతిని దశరథ మహారాజు సమర్పించిన అర్ఘ్యాన్ని స్వీకరించి, ఎట్టి ఆపదలు లేకుండా కుశలంగా ఉన్నావా అని అతన్ని ప్రశ్నించాడు. మిక్కిలి ధార్మికుడైన విశ్వామిత్రుడు, నీ రాజ్యంలోని నగరములందు గ్రామాలందు అందరూ క్షేమంగా ఉన్నారా? ధనాగారం సమృద్ధిగా ఉందా? నీ సుహృద్బాంధవులందరూ క్షేమమే కదా? నీకు సామంతరాజులందరూ లొంగి ఉన్నారా? శత్రువులనందరినీ జయించావా? దేవతా ప్రీతికరమైన యజ్ఞ యాగాదులను, మానవ ప్రయత్న సాధ్యమైన సామ దాన భేద దండోపాయాలను కూడా చక్కగా అనుష్ఠిస్తున్నావా అని దశరథుని ప్రశ్నించాడు. ఆ మునిపుంగవుడు వశిష్ఠుని అక్కడనున్న మహానుభావులకు ఇతర ఋషులను సమీపించి న్యాయానుసారంగా వారి వారి కుశలాలు అడిగాడు. ఆ ఋషులందరూ సందర్శించి దశరథుని గృహంలో ప్రవేశించారు.
అక్కడ యోగ్యతానుసారంగా పూజింపబడిన వారై కూర్చున్నారు. గొప్ప దాత అయిన దశరథుడు విశ్వామిత్రుని రాకచేత సంతోషించిన మనస్సుతో ఆ మహామునిని పూజించి ఈ విధంగా అన్నాడు: ఓ మహాముని, నీ రాక అమృత ప్రాప్తి వంటిది. నీళ్లు లేని చోట వానలు కురియడం వంటిది. సంతానం లేనివారికి అనుకూలవతి అయిన భార్యయందు పుత్రుడు జన్మించడం లాంటిది. పోగొట్టుకొనిన వస్తువు మళ్ళా తిరిగి దొరకడం వంటిది. గొప్ప అభివృద్ధి లభించినప్పుడు కలిగే హర్షం వంటిది. నీకు స్వాగతం అగుగాక. ఓ విశ్వామిత్ర, నీ రాకతో నేను మిక్కిలి సంతోషించాను. నీకు ఏ కోరిక ఎలా తీర్చాలో చెప్పు. నీవు సత్పాత్రవు. నా అదృష్టంచే వచ్చావు. ఈనాడు నా జన్మ సఫలమైంది. జీవితం సుజీవితమైంది. మొదట నీకు రాజర్షి అని బిరుదు ఉండేది. అది నీ శక్తిని సూచించేది. తర్వాత తపస్సు చేత బ్రహ్మర్షిత్వం పొందావు. నీవు నాకు సర్వదా పూజ్యుడవు. నీవు ఇలా రావడం నాకు చాలా ఆశ్చర్యజనకంగా ఉంది. నాకు చాలా పవిత్రత్వాన్ని చేకూరుస్తున్నది. నీ దర్శనం వలన నేను పుణ్యక్షేత్రంలో నివసించినట్లు అనిపిస్తున్నది. నీవు ఏ కార్యాన్ని కోరి ఇక్కడికి వచ్చావో చెప్పు. ఆజ్ఞారూపమైన అనుగ్రహాన్ని చెయ్యి. నీ కార్యాన్ని సాధించడానికి సిద్ధంగా ఉన్నాను. నీవు వచ్చిన కార్యం చాలా గొప్పది కావచ్చు. అయినను సరే సందేహింపకు. నేను దానిని పూర్తిగా నెరవేరుస్తాను. నీవు నాకు దైవతం వంటివాడవు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈనాడు నాకు గొప్ప అభ్యుదయం లభించింది. నీ రాక వల్ల నాకు కలిగిన ఈ ధర్మం చాలా చాలా గొప్పది. బుద్ధిమంతుడగు దశరథుడు వినయపూర్వకంగా పలికినవి శ్రోతలకును హృదయమునకును సుఖమును కలిగించునవి అగు ఆ వాక్యాలు విని ప్రసిద్ధములైన గుణములు కీర్తి కలవాడు సద్గుణములచే శ్రేష్ఠుడు అయిన విశ్వామిత్రుడు ఎంతగానో ఆనందించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 18వ సర్గ ఎందలి 1 నుండి 58 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచనభావ సారాన్ని, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననము, వారి శీల గుణాదుల వర్ణనము, విశ్వామిత్రుని ఆగమనము, అతనిని దశరథుడు సత్కరించుట అనే కథగా విన్నాం. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 19వ సర్గ యందు గల 1వ శ్లోకం నుండి 21వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు యాగరక్షణకై రాముని పంపమని కోరగా దశరథుడు దుఃఖించుట అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.